షార్ప్ గ్లోబల్ అకాడమీ MEC CEC BCom BBA చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ CA CMA CIMA ACCA CMA US ప్రొఫెషనల్ కోర్సెస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధాంగి నారా బ్రాహ్మణి మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. భర్త నారా లోకేష్ తరపున ఆమె జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. విస్తృతంగా పర్యటిస్తూ వివిధ వర్గాలతో భేటీ అవుతూ లోకేష్ కు మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. నాన్ లోకలని ప్రత్యర్థులు సంధిస్తున్న విమర్శనాస్త్రాలకు నియోజకవర్గంలోని ప్రజలతో ఉమేకమై సమాధానమిస్తున్నారు బ్రాహ్మణి. తాజాగా కాళీమాత గుడి వద్ద కూరగాయల మార్కెట్ వ్యాపారుల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఆమె చాలా కష్టంగా ఉన్నట్టు కదమ్మా. ఇక్కడ షెల్టర్ లేదు, ఈ వేడిలో చేయడం అంటే మీరు మార్నింగ్ మొదలు పెడతారా సాయంత్రం అని రోజంతా చేసుకోవచ్చు కదా. అంటే ఏంటి వల్ల ఆయనకి మన ప్లేస్ మంది కాదు మేడం, అసలు పెట్టనే కూడా ఎవరు పెట్టాలన్నా కూడా కష్టం. ఏదో బతకటాను కానీ పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పుడు బాగా కొంటున్నారా? ఈ ధరలు పెరిగిపోయాయి కదా, లేకపోతే తగ్గించేసారా? మామూలుగా ఉంది. మామూలుగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే పగలు కొట్టారు అక్కడ మార్కెట్. డిగ్రీ కాలేజ్ ఎదురండి మా ఈ మార్కెట్ 40 షాపులు. మా మార్కెట్ మేము 40 షాపులు మాయి. ఆ కూరలో 10 ఉండేయండి. 50 షాపులు అని చెప్పి మేము ఆ రోజున సరే అంటే అన్నాము. పగలు కొట్టిన తర్వాత ఒక 5-6 నెలలు కట్టిస్తామన్నాం. సరే అని మేము కూడా ముందుకు వచ్చి సరే అని మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరుండి చెప్పాము. సరే అన్నారు. ఇక అట్లాగే అందులో మళ్ళీ మాట్లాడు పెండింగ్ పడిపోయింది. తర్వాత శంకుస్థాపన చేశారు. ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు. మళ్ళీ ఈ మధ్య 5-6 నెలల నాడు అది కూడా పీకేశారు. ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 5 సంవత్సరాలు అసలు మేము ఇప్పుడు వచ్చి నిన్న ఫిబ్రవరి 19వ తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి 6 సంవత్సరాలండి. ఇదిగో కడతాం అదిగో కడతాం అన్నారు. నెలలో కడతామన్నారు. ఫిబ్రవరి 18వ తారీఖు ఖాళీ చేసాం. 6 సంవత్సరాలు అసలు ఎవరు ఏమీ చెప్పలేదు. అట్లా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.